అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. మన చెవులు కేవలం వినికిడికే కాకుండా మనం ఒక సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఫీల్ అవ్వటానికి, ఒక సెన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఫీల్ అవ్వటానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. చెవి ఎనాటమీ చూసినట్లయితే దాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బయటకి ఎక్కువగా కనిపించేది, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. బయట ఏదైనా శబ్దం అయినప్పుడు ఈ శబ్ద తరంగాలు మొదట ఎక్స్టర్నల్ ఇయర్లోకి ప్రవేశిస్తాయి. ఈ శబ్ద తరంగాలు టింపానిక్ మెంబ్రేన్ని తాకినప్పుడు మనం ఏదైతే ఒక డ్రమ్ని గనక స్టిక్తో బీట్ చేస్తే ఎలా వైబ్రేషన్స్ అవుతాయో ఆ టింపానిక్ మెంబ్రేన్ నుంచి వైబ్రేషన్స్ మిడిల్ ఇయర్ క్యావిటీ లేదా టింపానిక్ క్యావిటీలోనికి ప్రవేశిస్తాయి. అక్కడ ఉన్న ఆసికల్స్ వైబ్రేషన్ ద్వారా చివరకు ఈ శబ్ద తరంగాలు ఇన్నర్ ఇయర్ను చేరుతాయి. కాక్లియాలోని హెయిర్ సెల్స్ ఈ శబ్ద తరంగాలను ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చి సెన్సరీ నర్వ్స్ ద్వారా ఇది చివరకు బ్రెయిన్ని చేరుతుంది. తద్వారా మనం ఈ సౌండ్స్ని వినగలుగుతాము, మ్యూజిక్ లాంటి వాటిని అప్రిషియేట్ చేయగలుగుతాము. ఈ ధ్వని అనేది ప్రయాణించే ఈ మార్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వినికిడికి సంబంధించిన సమస్యలు తలెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు కార్యక్రమంలో ఈ వినికిడి సమస్యలకు ప్రధానంగా ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కారణాలు ఎలా ఉంటాయి, డాక్టర్స్ టెస్టింగ్ ఎలా చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఇక సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆర్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడుకున్నట్టయితే మనం మిడిల్ ఇయర్లోని యూస్టేషియన్ ట్యూబ్ బయట ఎయిర్ ప్రెషర్ని, మిడిల్ ఇయర్లోని ఎయిర్ ప్రెషర్ని సమతుల్యంగా చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇన్నర్ ఇయర్లోని వెస్టిబులర్ యాపరేటస్ కూడా మనం ఒక సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్, సెన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం మన పరిసరాల ద్వారా ఫీల్ అవ్వటానికి కూడా దోహదపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ భాగాలకు ఏదైనా దెబ్బ తగులుతుందో, ఏదైనా సమతుల్యం లోపిస్తుందో అప్పుడు మనం చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నట్లు, ఒక విధంగా ఒక్కొక్కసారి డిజీనెస్, వీటన్నిటి మూలంగా వికారంగా, నాసియా లాంటివి ఫీల్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. దీన్నే మనం వర్టిగో అంటుంటాము. ఈ సమస్య గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. అంతేకాకుండా శరీరంలోని అన్ని భాగాలలాగానే ఇయర్కి కూడా ఇన్ఫెక్షన్స్, ఇంకొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అనేవి కూడా వస్తూ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన గెస్ట్ని పరిచయం చేసుకుందాం. డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి గారు, ఈఎన్టీ సర్జన్. నమస్తే అండి. డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి గారు, చెవికి సాధారణంగా ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటే చిన్నపిల్లలు తీసుకుంటే ఫస్ట్ కోల్డ్ రావడము, తర్వాత అలాగే అడినాయిడ్స్ అని ఉంటుంది ముక్కు వెనక భాగంలో లింఫాయిడ్ టిష్యూ, అది ఫ్రీక్వెంట్గా పిల్లల్లో ఇన్ఫెక్ట్ అవుతుంటుంది. అంటే దానివల్ల ముక్కు నుంచి డిశ్చార్జ్ రావడం, అలాగే గురక రావడము, తర్వాత మౌత్ బ్రీతింగ్, స్నోరింగ్, అలాగే డ్రై కాఫ్, ఈ సిమ్టమ్స్ యూజువల్గా చిన్నపిల్లల్లో 3 to 6 years ఏజ్లో ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే వెన్ దే గో అండ్ మీట్ అదర్ చిల్డ్రన్ ఇన్ ద నర్సరీ అండ్ ఆల్, బికాస్ ఆఫ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, దే పికప్ మోర్ అండ్ మోర్ ఇన్ఫెక్షన్స్. అండ్ విత్ ఆల్ దీస్ సిమ్టమ్స్ వాళ్ళకి యూస్టేషన్ ట్యూబ్, ముక్కుకి మధ్య చెవికి కనెక్ట్ చేసే యూస్టేషన్ ట్యూబ్ ద్వారా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ముక్కు వెనక భాగం నుంచి ఎంటర్ అయ్యి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. 6 months నుంచి 2-3 years అప్పుడు కూడా రావచ్చు ఇలాంటి ఇన్ఫెక్షన్స్. అంటే ఆ టైంలో వాళ్ళు రెసిస్టెన్స్ గెయిన్ చేస్తుంటారు, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంటుంది. అందుకే ఇఫ్ యూ జస్ట్ టేక్ ఈవెన్ స్మాలర్ చిల్డ్రన్, ఈ ఫీడింగ్ అది కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ బెటర్ అంటారు. పొజిషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఫీడింగ్ ద బేబీ. అండ్ ఈ బాటిల్ ఫీడింగ్లో పడుకోబెట్టి అట్లా ఇవ్వడం మంచిది కాదు, ఎందుకంటే కొంచెం అప్రైట్ పొజిషన్లో ఇస్తే బెటర్. ఎందుకంటే ఈస్టేషన్ ట్యూబ్ మీరు చెప్పినట్టు కొంచెం హారిజాంటల్గా ఉంటుంది, అందువల్ల చిన్నగా కూడా ఉంటుంది. అందువల్ల ఇన్ఫెక్షన్స్ ఈజీగా ఈ ముక్కు వెనక భాగం నుంచి మధ్య చెవిలోకి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న వయసులో ఇంకా యూజువల్గా ఏంటంటే పెయిన్ సడన్గా అర్ధరాత్రి, సో కొంచెం కోల్డ్ ఉంటుంది, అండ్ దెన్ దే స్టార్ట్ క్రయింగ్, అండ్ సమ్ చిల్డ్రన్ మే బీ పుల్లింగ్ ది ఇయర్, సో దే మే నాట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఆల్సో. సో అలాంటప్పుడు మనం యూజువల్గా మధ్య చెవి ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం కోల్డ్, కాఫ్ ఉండి చెవి నొప్పి అంటున్నారంటే డెఫినెట్గా ఇది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అనేది మనం మనసులో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకొంచెం పెద్ద పిల్లల్లో చెప్పినట్టు ఈ అడినాయిడ్స్ ఈజ్ అనదర్ కల్ప్రిట్. వీటి వల్ల మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చి పెయిన్ రావడము, అలాగే ఈ క్లాసికల్గా ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది నైట్. అర్ధరాత్రి పిల్లలు ఏడుస్తున్నారు, జలుబు చేస్తుందంటే డెఫినెట్గా ఇది మిడిల్ ఇయర్ అక్యూట్ సపరేటివ్ ఆర్టైటిస్ మీడియా అంటారు. దీనివల్ల ఇయర్ డ్రమ్ వెనకాల ఫ్లూయిడ్ చేరుతుంది. ఈ నెగటివ్ ప్రెషర్ వల్ల ఈస్టేషన్ ట్యూబ్ అబ్స్ట్రక్షన్ అయ్యి దెన్ ఈ నెగటివ్ ప్రెషర్తో ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది మధ్య చెవిలో. ఆ ఫ్లూయిడ్ ఒక్కోసారి ఇన్ఫెక్ట్ అయ్యి పస్ లాగా ఫామ్ అయ్యి కూడా
ఇయర్ డ్రమ్ వెన్ యూ ఎగ్జామిన్ ద ఇయర్ బల్జ్ అవుతూ ఉంటుంది, ఒకసారి రెడ్ ఇన్ఫ్లేమ్డ్గా ఉంటుంది, ఒకసారి పాస్ ఫీల్డ్ లాగా కనిపిస్తుంది, సమ్టైమ్స్ ఇట్స్ పాయింటింగ్ ఆల్సో యాజ్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు రప్చర్. అలా ఉన్నప్పుడు బాగా ప్రెషర్ బిల్డప్ అయ్యి వాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూజువల్గా వెంటనే మనం దగ్గరున్న ఈఎన్టీ డాక్టర్ సంప్రదించి కన్ఫర్మ్ చేసుకుని డయాగ్నోసిస్, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి దానివల్ల పర్ఫరేషన్ అయ్యి ఆ ప్రాబ్లం కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే సర్వసాధారణంగా వెంటనే మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే డాక్టర్ సలహాతో 2-3 డేస్లోనే ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్ క్లోజ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇఫ్ యూ గివ్ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ అట్ ద రైట్ టైం. సో ఇది సర్వసాధారణమైన ఇన్ఫెక్షన్. ఇది అక్యూట్ సప్పురేటివ్ ఆటైటిస్ మీడియా అంటారు. అంతేకాకుండా ఈ మధ్య చెవిలో కొంచెం వాటర్ లాగా కూడా చేరుతుంటుంది, దాన్ని సీరస్ ఆటైటిస్ మీడియా, సెక్రెటరీ ఆటైటిస్ మీడియా అంటారు. ఇది కూడా చాలా సర్వసాధారణ సమస్య. అంటే ఈ సమస్యలో కొంచెం డల్ ఏక్ ఉంటుంది, అంతే అంత సివియర్ పెయిన్ ఉండదు. కానీ మనం ఇయర్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఇయర్ డ్రమ్ వెనకాల సమ్ థిన్ ఫ్లూయిడ్, ఎల్లో కలర్ ఫ్లూయిడ్ ఏదో డిపాజిషన్ లాగా కనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కండక్టివ్ హియరింగ్ లాస్, ఇప్పుడు ఈ కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే ఈ మీరు చెప్పినట్టు ముందు మధ్య చెవిలో గాలి ఉంటే ఈ వైబ్రేషన్స్ మధ్య చెవిలో ఈజీగా ప్రయాణించి లోపల చెవిలోకి చేరి మనం వినగలుగుతాం. ఇక్కడ ఫ్లూయిడ్ చేరిన దానివల్ల కండక్షన్ ప్రాబ్లం వచ్చి సౌండ్ ఈజీగా వినలేరు. ఈ కండక్టివ్ హియరింగ్ ప్రాబ్లం వచ్చేదానికి ఈ సమస్యలో అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ చిన్న వయసులో స్పీచ్ డిలేస్ కూడా అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రికరెంట్గా ఈ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో కోల్డ్ రావడం, వెంటనే ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇలా జరుగుతుంటూ రిపీటెడ్గా ఎవ్రీ 1 or 2 months ఇలా అవుతుంటే కాన్స్టెంట్గా వాళ్ళకి మధ్య చెవిలో ఫ్లూయిడ్ చేరి, అంటే ఇట్ మే నాట్ కాజ్ సివియర్ హియరింగ్ ప్రాబ్లమ్స్, సో మైల్డ్ టు మోడరేట్ హియరింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా కొంచెం స్పీచ్ డిలేస్ అవి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో సర్వసాధారణమైన ఇయర్ ఇన్ఫెక్షన్. సో వీరి ఎదుగుదలలోనూ కొంచెం క్లాస్ రూమ్స్లో అటెన్షన్ పే చేయటంలో, అటెన్షన్ స్పెన్ వాటిలో కూడా సింపుల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అలాంటివి కూడా ఎఫెక్ట్ కలగజేయచ్చేమో. స్కూల్లో కూడా సరిగా వినపడక నేను వెనకబడేదానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే ఎగ్జామిన్ చేయించి డయాగ్నోస్ చేసి, అలాగే ఈ ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ అని చేస్తాం. ఈ ఇంపీడెన్స్ ఆడియోమెట్రీ ద్వారా మనకి ఒక గ్రాఫ్ వస్తుంది, ట్రేస్. యూజువల్గా ఒక పీక్ వస్తే అంటే ఇయర్ డ్రమ్ వెనకాల గాలి ఉన్నట్టు, అలా కాకుండా ఫ్లాట్గా అడ్డగీతలాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇయర్ డ్రమ్ వెనకాల ఫ్లూయిడ్ చేరినట్టుగా మనం అంటే ఇట్స్ ఎ డయాగ్నోసిస్ ఫర్ బీ టైప్ ఆడియోమెట్రీ అంటాము. అలా మనం ఫ్లూయిడ్ ఉందనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. తర్వాత ఈ సమస్య కండక్టివ్ హియరింగ్ లాస్ కూడా కాజ్ చేస్తుంది కాబట్టి యూజువల్గా యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీహిస్టమైన్స్, అంటే డీకంజెస్టెంట్స్ అనేవి చాలా తక్కువ ఈ రోజుల్లో యూజ్ చేసేది. ఇవి ఇచ్చిన దానివల్ల కొంతమందికి తగ్గుతుంది. అలా కాకుండా రికరెంట్గా మళ్ళా వస్తూ ఉంది అంటే ఈ సమస్య ఉన్న వాళ్ళకి, ఇయర్ డ్రమ్ వెనకాల ఫ్లూయిడ్ చేరిన వాళ్ళకి, అంటే వయసుని బట్టి, అంటే చిన్న వయసులో అయితే ఈ మైక్రోస్కోప్ ద్వారా, అంటే చిన్న మైనర్ ప్రొసీజర్, ఇయర్ డ్రమ్ని చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఆ ఫ్లూయిడ్ డ్రైన్ చేసి వెంటిలేషన్ ట్యూబ్స్, చిన్న గ్రోమెట్స్ అంటాం, అలాంటివి పెట్టడం వల్ల వాళ్ళకి వెంటనే హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ స్పీచ్ డిలేస్ లాంటివి యూ కెన్ అవాయిడ్. అదే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది సివియారిటీ అండ్ నంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఏ ఇయర్. రిపీటెడ్గా వస్తుందంటే ఈ సమస్యని ఇలా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంకా కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, అంటే 3 years దాటిన వాళ్ళకి అడినాయిడ్స్ కూడా ఒక్కొక్కసారి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బిహైండ్ ద నోస్. ఫ్రమ్ దేర్ ఓన్లీ ఇన్ఫెక్షన్ ఎక్స్టెండ్స్ టు ద మిడిల్ ఇయర్. కాబట్టి కొంచెం వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే, ఈ బ్లాక్ నోస్, మౌత్ బ్రీతింగ్, స్నోరింగ్ అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ గ్రోమెట్స్ పెట్టడమే కాకుండా 2 చెవుల్లో అడినాయిడ్స్ కూడా రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 2 ఇంటర్లింక్డ్ కాబట్టి. సో ఈ సమస్యలు సర్వసాధారణంగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యల గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత కొందరు ఎప్పుడు మాకు చెవిలో దురద ఉంటుంది, కాన్స్టెంట్గా ఏదో చెవి దిబ్బడేసుకుపోయినట్టు ఉంటుంది, ముఖ్యంగా దురద ఉంటుంది, ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. కారణాలు ఎలా ఉంటాయండి? ఈ చెవి దురద అనేది యూజువల్గా ఈ ఔటర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్లో, అంటే ఇయర్ కెనాల్లో వ్యాక్స్ ఫార్మేషన్ వల్ల కూడా కొంత ఇరిటేషన్ ఉండొచ్చు. తర్వాత వచ్చి కొంతమందికి
హ్యాబిచువల్గా ఈ ఇయర్ బడ్స్ లాంటివి పెట్టి క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది. రిపీటెడ్గా అంటే ఓవర్ కాషియస్గా చాలామంది స్నానం చేయగానే ఒక బడ్డు పెట్టి తిప్పేది అలాంటి అలవాట్లు కొంతమందికి ఉంటాయి. అలాంటి అవసరం లేదు యాక్చువల్గా. సో ఈ ఇయర్ బడ్స్ యూజ్ చేయడం, అలాగే కొంతమంది స్విమ్మింగ్ చేసే వాళ్ళకి, తర్వాత కొంతమందికి అలర్జీలో కూడా ఉంటుంది. కొంచెం అలర్జీకి రైనైటిస్ అంటే అలర్జీ ఉన్న వాళ్ళకి ముక్కు, గొంతు, చెవి అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల కూడా ఇచ్చింగ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇయర్ ఎగ్జామిన్ చేస్తే మనకి యూజువల్గా ఈ వ్యాక్స్ లాంటిది ఉంటే వ్యాక్స్ రిమూవ్ చేస్తే దెన్ దే ఫీల్ బెటర్. అట్ ది సేమ్ టైం ఈ ఇచ్చింగ్ ఉందని బడ్డబెట్టి తిప్పడం వల్ల ఇయర్ కెనాల్ స్కిన్ వచ్చి చాలా సెన్సిటివ్ స్కిన్, అది బ్రూయిస్ అయ్యి ఇంజురీ అయిందంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చి ఇయర్ కెనాల్ అంతా వాచిపోయి విపరీతమైన పెయిన్ వచ్చేదానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అందుకని ఇయర్ బడ్స్ ఆర్ ద మెయిన్ సోర్స్. కాటన్ బడ్స్ యూజ్ చేయకుండా ఉండడం. అంతేకాకుండా ఈ నారో ఇయర్ కెనాల్స్ కొంతమందికి ఉన్న వాళ్ళకి ఈఎన్టీ సర్జన్ సంప్రదించి, అంటే దే మే నీడ్ అంటే మైక్రోస్కోపిక్ సక్షన్ టాయిలెట్, అంటే నేరగా ఉన్న అక్యుములేషన్ ఆఫ్ డెబ్రీ అలాంటిది చేరినప్పుడు మైక్రోస్కోప్ ద్వారా క్లీన్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. మేబీ త్రీ మంత్కి ఒకసారి అలా. అంతేకాకుండా వ్యాక్స్ యూజువల్గా ఈ వ్యాక్స్ ఫార్మేషన్ అనేది ఇది చాలామందికి తెలియదు. అది ఈ వ్యాక్స్ ఫార్మేషన్ అండ్ సెల్ఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ ద ఇయర్ కెనాల్ స్కిన్ అనేది ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పాపులేషన్కి, అంటే యూ కెన్ సే 95 to 98% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ది సెల్ఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ ది ఇయర్ కెనాల్ స్కిన్. ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్ స్కిన్ అండ్ ఇట్ విల్ డ్రైవ్ అవుట్ ద వ్యాక్స్. సో అందుకని మనం అంటే రెగ్యులర్గా వ్యాక్స్ రిమూవల్ చేయడం అలాంటిది అవసరమే ఉండదు. కానీ మేబీ 1 or 2% ఆఫ్ ది పాపులేషన్కి ఈ వ్యాక్స్ లాంటిది అక్యుములేట్ అయ్యి అది కొంతమందికి గట్టిగా అయిపోయి కూడా అంటే ఈ సమస్య రావచ్చు. వాళ్ళకి ఇచ్చింగ్ రావచ్చు, పెయిన్ కూడా రావచ్చు. సో అలా సమస్య ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్స్ డిజాల్వెంట్ డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ లేకుంటే ఆలివ్ ఆయిల్ కానీ, వార్మ్డ్ కూల్డ్ ఆలివ్ ఆయిల్ ఆర్ డీవ్యాక్స్ అని, సాలివ్యాక్స్ అని అలాంటి వ్యాక్స్ ఆఫనింగ్ డ్రాప్స్ యూజువల్గా 3 to 4 డ్రాప్స్ 3 times a day ఒక 1 week అలా వేస్తే అది యూజువల్గా మెత్తగా అవుతుంది. తర్వాత మైక్రోస్కోపిక్ సక్షన్ ద్వారా వి క్లియర్ ది వ్యాక్స్ ఫార్మేషన్. ఇలా ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనం యూ కెన్ అవాయిడ్ ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్స్. డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి గారు, మీరు చిన్నపిల్లల్లో ఇయర్ ఇన్ఫెక్షన్స్ గురించి వివరించారు కదా, పెద్దవారిలో కూడా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయా? వస్తే ఎలాంటి సందర్భాల్లో వస్తుంటాయి? దానికి మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? చెవిలో అంటే స్రావం వస్తుంది, అంటే డిశ్చార్జ్ వస్తుంది అని చాలామంది వస్తుంటారు. అలాగే చెవి కొంచెం బ్లాక్ అయినట్టుంది, కొంచెం వినికిడి తగ్గినట్టుంది అని అప్రోచ్ అవుతుంటారు. వీళ్ళలో సాధారణంగా హిస్టరీ తీసుకుంటే ఎప్పుడో రీసెంట్గానో కొంచెం ముందు ఈ బాగా కోల్డ్ రావడం, తర్వాత చెవి నొప్పి రావడం, అలాగే ఇయర్ డ్రమ్ రప్చర్ అనే సూచనలు హిస్టరీలో తెలుస్తూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు వాళ్ళకి కన్నబేరిలో రంధ్రం ఉండి పర్ఫరేషన్ అంటారు. అది ఒక్కొక్కసారి క్వైట్గానే ఉండొచ్చు. అప్పుడప్పుడు వాటర్ వెళ్ళినప్పుడు, చెవిలోకి స్విమ్మింగ్ పోయినప్పుడు, ఇంకేదైనా కాఫ్ అండ్ కోల్డ్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ అగైన్ ఈస్టేషన్ ట్యూబ్ ద్వారా మధ్య చెవికి ఎక్స్టెండ్ అయ్యి డిశ్చార్జ్ స్టార్ట్ అవుతుంది చెవిలో. ఈ డిశ్చార్జ్ రావడం, తర్వాత వినికిడి తగ్గడం, అంతేకాకుండా చెవిలో కొంతమందికి శబ్దాలు రావడం, అలాగే కొంతమంది తల తిరగడం, ఈ సమస్యలు కూడా ఉండొచ్చు కొంతమందికి. ఇలా వచ్చిన పేషెంట్స్లో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు యూజువల్గా ఆటోస్కోపీ ఎగ్జామినేషన్ ఆర్ ఎండోస్కోపీ ఎగ్జామిన్ చేసినప్పుడు కర్ణబేరులో రంధ్రం ఉంటుంది. అలాగే కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. వీళ్ళకి మైక్రోస్కోపిక్ సక్షన్ ద్వారా వీ క్లియర్ దట్ సెక్రీషన్స్, ఫంగల్ మెటీరియల్ అలాంటి ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఉంటే సక్షన్ చేసి అవసరమైన యాంటీబయాటిక్, స్టీరాయిడ్ డ్రాప్స్ ఆర్ అవసరమైతే యాంటీ ఫంగల్ డ్రాప్స్ ఇచ్చి విల్ మేక్ ది ఇయర్ డ్రై. అంతేకాకుండా వీళ్ళకి ఆడియోమెట్రీ, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ అని హియరింగ్ టెస్ట్ చేస్తాం. ఈ హియరింగ్ టెస్ట్లో వీళ్ళకి అంటే సమస్య ఎంత ఉంది, వినికిడి ప్రాబ్లం ఎంత ఉంది అనేది కూడా మనకి తెలుస్తుంది. అంటే యూజువల్గా మనం ఆడియోమెట్రీ చేసినప్పుడు 20 decibel ఉంటే నార్మల్ హియరింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే 30 to 40 decibel హియరింగ్ లాస్ ఉంటే మైల్డ్ అని, అలాగే 50 to 60 decibel హియరింగ్ లాస్ ఉంటే మోడరేట్ అని, అలాగే 70 to 80 decibel ఉన్న వాళ్ళకి సివియర్ అంటాము. ఇంకా 90 and above ఉన్న వాళ్ళకి ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అని ఇలా క్లాసిఫై చేస్తాం ఆడియోమెట్రీ. ఈ ప్యూర్టోన్ ఆడియోమెట్రీ ద్వారా మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ 30-40 decibel లోపల ఉంటే
వీళ్ళకి కర్ణబేరులో రంధ్రం వల్లే ఉన్న ఈ ప్రాబ్లం వచ్చినట్టు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా 40 డెసిబెల్ కంటే ఎక్కువ హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఇయర్ డ్రమ్ వెనకాల ఉండే మాలియస్ ఇంకా స్టేపిస్ అనే ఈ ఆసికల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అంటే రిపీటెడ్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి అవి డిస్కనెక్ట్ అయిపోతాయి. యూజువల్గా అవి చైన్ లాగా ఉంటాయి, మాలియస్ ఇంకా స్టేపిస్. సో ఈ మధ్యలో బోను యూజువల్గా ఇంకస్ అది నెక్రోజ్ అయ్యి వాళ్ళకి వినికిడి ప్రాబ్లం ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో అలా ఆడియోగ్రామ్ మనకి లోపల డ్యామేజెస్ కూడా ఆస్కులర్ చైన్ డ్యామేజ్ అయిందా అనేది మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. ఇలా ఈ ఆడియోమెట్రీ ద్వారా మనం ఎంత ప్రాబ్లం ఉందనేది డయాగ్నోస్ చేసి అంటే యూజువల్గా ఈ రంధ్రాలు అనేవి హీల్ అయితే వెంటనే 1 మంత్ లోపలే చాలామందికి హీల్ అయిపోతాయి ఇమీడియట్గా జరిగినప్పుడు. అలా హీల్ కాని పక్షంలో రంధ్రం ఉన్నప్పుడు వాళ్ళకి మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ ద్వారా మాస్టాయిడెక్టమీ అండ్ టింపనోప్లాస్టీ అంటాం. అంటే ఈ ఇయర్ ముందు వెనక భాగంలో మాస్టాయిడ్ అని ఇక్కడ బోన్ ఉంటుంది. దాంట్లో ఇన్ఫెక్షన్ ఈ మధ్య చెవిలోకి అంటే కంటిన్యూటీ ఉంటుందన్నమాట. సో ఈ వెనక మాస్టాయిడ్ బోన్లో మనం ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది వెనక భాగంలో పోతాం. ఈ చెవి వెనక భాగంలో ఈ గ్రూవ్లో ఇన్సిషన్ ఇచ్చి ఇక్కడ చెవికి పై భాగంలో మనకి టెంపరాలిస్ ఫేషియా అని గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎ మెటీరియల్ సిమిలర్ టు ది ఇయర్ డ్రమ్. సో ఆ మెటీరియల్ యూజ్ చేసి మనం కర్ణబేరులో రంధ్రాన్ని రిపేర్ చేయడం, అలాగే మైక్రోస్కోప్ ద్వారా ఆ డిస్కనెక్ట్ అయిన డ్యామేజ్ అయిన హియరింగ్ బోన్స్ కూడా మనం రీకన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి నార్మల్ హియరింగ్ తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని మాస్టాయిడెక్టమీ అండ్ టింపనోప్లాస్టీ సర్జరీ అంటాం. ఈ మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ ద్వారా వీ కెన్ రెస్టోర్ ద హియరింగ్ బ్యాక్ టు నార్మల్. ఇది యూజువల్గా డే కేర్ సర్జరీ అండి, లేకపోతే అడ్మిట్ అయ్యవలసి వస్తుందా? యూజువల్గా పొద్దునే వచ్చి అంటే లోకల్ అనస్థీషియాలో చేస్తాం మోస్ట్లీ. ఇది అంటే ఒక ప్రీ మెడికేషన్ ఇస్తాము ఒక గంట ముందు. అండ్ దెన్ చెవి వెనకాల ఈ గ్రాఫ్ట్ తీయడం ఈ మైక్రోస్కోప్ ద్వారా మనం ఈ ప్రాబ్లం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఒక 1.5 hours 2 hours పడుతుంది. ఈ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఇయర్ కెనాల్లో వి పుట్ సమ్ జెల్ ఫోమ్ అండ్ ఆయింట్మెంట్ ఫర్ అది కాటన్ వూల్ ఉంటుంది అనమాట. అది 3 weeks తర్వాత తీస్తాము, అప్పటికి మానిపోయి ఉంటుంది. అంతేకాకుండా నేను చెప్పిన ఈ మధ్య చెవి ఇన్ఫెక్షన్ ఇది సేఫ్ టైప్ ఆఫ్ ఆటైటిస్ మీడియా అంటాం, ఆర్ మ్యూకోజల్ డిసీజ్ అంటాం. ఇంకొక సమస్య ఉంది ఈ ఇయర్ ఇన్ఫెక్షన్స్లో, కాంప్లికేటెడ్ ఆటైటిస్ మీడియా ఆర్ అన్సేఫ్ ఆటైటిస్ మీడియా అనే కండిషన్ ఉంది. దానిలో ఎలా ఉంటుందంటే ఈ కర్ణబేరిలో ఈ రంధ్రం పెద్దగా ఉన్నది ముందు చెప్పింది. ఈ చిన్న రంధ్రాలు ఉంటాయి పైన, ఏటిక్ అనే పై భాగంలో చిన్న రంధ్రం ఉండి బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది, కొంచెం డిశ్చార్జ్ వస్తుంటుంది. దీనిని యూజువల్గా కొలెస్ట్రిటోమా అంటాం. ఈ కొలెస్ట్రిటోమా అనేది ఒక స్కిన్ సిస్ట్ లాంటిది. ఇది మధ్య చెవిలో అలాగే చెవి వెనక భాగంలో మాస్టాయిడ్లో కూడా ఒక బ్యాగ్ లాగా పెరుగుతూ ఉంటుంది. ఇది డర్టీ మెటీరియల్. ఈ కొలెస్ట్రిటోమా అనే కండిషను ఇట్స్ అంటే చుట్టూ ఉండే బోన్ తింటూ పోతుంది అనమాట. ఇట్ విల్ ఆస్టియైటిస్ అంటాం. ఇట్ నెక్రోజ్ ద బోన్. అండ్ చెవికి పై భాగంలో మెదడు ఉంటుంది. కాబట్టి ఈ కొలెస్ట్రామా ఈ మధ్య చెవి అన్సేఫ్ ఆటైటిస్ మీడియా ఉన్న వాళ్ళకి ఈ బోన్స్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి కూడా ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి మెనింజైటిస్, అలాగే బ్రెయిన్ యాప్సెస్, అలాగే ఫేషియల్ నర్వ్ కూడా మధ్య చెవిలో పోతుంది. ఆ ఫేషియల్ నర్వ్ పెరాలసిస్, అలాగే వెనకాల పెద్ద వెయిన్స్ ఉంటాయి, అవి సైనస్ వీనస్ థ్రాంబోసిస్, లేటరల్ వీనస్ థ్రాంబోసిస్, లేటరల్ సైనస్ థ్రాంబోసిస్ అనే కండిషన్స్ కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్. వీళ్ళకి కూడా టెంపరీగా డ్రాప్స్, యాంటీబయాటిక్ డ్రాప్స్ ఇస్తే కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది. కానీ బట్ అల్టిమేట్గా సర్జికల్గా మనం ఆ కొలెస్ట్రిటోమా అనే దాన్ని మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అది తొలగించి, అదే సమయంలో వీలైతే హియరింగ్ బోన్స్ డ్యామేజ్ అయి ఉంటే అవి కూడా రీకన్స్ట్రక్ట్ చేసి కంపల్సరీగా ఇది సర్జరీ చేయాల్సిందే. ఇంక వేరే ఆప్షన్స్ ఏమి లేవు. అన్హెల్తీ మెటీరియల్ తొలగించి రిపేర్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు కొలెస్ట్రిటోమాకి కాన్సిక్వెన్సెస్ కొంచెం గ్రేవ్గా ఉంటాయని చెప్పారు కదా. మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళకంటే అలామింగ్ సిమ్టమ్స్ కానీ అలామింగ్గా ఇది వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అనేది ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా గుర్తించుకోవడానికి? చాలామంది యాంటీబయాటిక్స్ తీసుకున్నారు కాబట్టి అలాంటి అలామింగ్ సిమ్టమ్స్ సడన్గా రావడం చాలా తక్కువే అని చెప్పుకోవాలి. అదే పాత రోజుల్లో ఈ చెవి వెనకాల బోన్ మాస్టాయిడైటిస్ అని, అంటే ఇక్కడ ఉబ్బిపోతుంది అనమాట, స్వెల్లింగ్ వచ్చి అక్కడ రప్చర్ అయ్యి తర్వాత పస్ కూడా లీక్ అయ్యి మాస్టాయిడ్ యాప్సెస్ అంటాం. అలాంటి కండిషన్స్ అంటే మెనీ ఇయర్స్ అగో వీ యూస్ టు సీ. అండ్ దోస్ డేస్ వేర్ వీ డింట్ హ్యావ్ ప్రాపర్ యాంటీబయాటిక్స్.
నవేడేస్ బికాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ అంత సివియర్ ఇన్ఫెక్షన్స్ తక్కువే చూస్తుంటాం. బట్ యూజువల్గా వీళ్ళు దే ప్రజెంట్ విత్ మోస్ట్లీ డిశ్చార్జింగ్ ఇయర్, కొంచెం రావడం, బ్యాడ్ స్మెల్ రావడం, కొంచెం వినికిడి తగ్గడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. కానీ రేర్లీ సమ్ పేషెంట్స్ కెన్ ప్రజెంట్ విత్ ఫేషియల్ పెరాలిసిస్ ఆల్సో. సడన్గా ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి సమ్హౌ ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్ అంటే ఫేషియల్ వీక్నెస్, ముఖం పెరాలైజ్ అయ్యి, ఎందుకంటే మధ్య చెవిలో ఫేషియల్ నర్వ్ పోతుంది కాబట్టి దాని మీద ప్రెషర్ అయ్యి ఫేషియల్ నర్వ్ పెరాలిసిస్తో కూడా కొంతమంది వస్తుంటారు. ఇలాంటి సమస్యలు అంటే వెనకాల వాపు రావడం, పస్ ఫామ్ కావడం, అలాగే ఫేషియల్ వీక్నెస్ ఆర్ సివియర్ హెడేక్ రావడం, ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు చెవికి ఇయర్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు వీలైన త్వరగా సంప్రదించి అవసరమైతే వాళ్ళకి ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇన్ అక్యూట్ స్టేజెస్లో. ఈరోజు కార్యక్రమంలో చెవికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్, అది పిల్లల్లోనూ పెద్దవాళ్ళలో కూడా ఎలా ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు తెలుసుకున్నాం కదా. వచ్చే వారం అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ఇదే టాపిక్ని కంటిన్యూ చేస్తూ వినికిడి సమస్యలను డాక్టర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, టెస్టింగ్ ఎలా ఉంటుంది, హీరింగ్ ఎయిడ్స్ ఎలా ఉంటాయి, కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, పిల్లల్లోనూ పెద్దవారిలో కూడా ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఎలా సహాయపడతాయి వినికిడి శక్తిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవటానికి అనే విషయాలన్నీ తెలుసుకుందాం.